Hello, my dear English lovers. How are you all doing? How is your English practice going, by the way? Hope you're all doing well. Today, I have come up with a new concept, a concept which is very important in our day-to-day lives. Let me tell you one thing. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా నాలుగు తిరుగుతుంది, అంత బాగా మాట్లాడగలుగుతాం. మనం ఎంత ఎక్కువగా వింటూ ఉంటామో, ఎంత ఎక్కువ ఇంగ్లీష్ వింటామో అంత ఎక్కువ ఇంగ్లీష్ మనకి అర్థమవుతుంది. మనం ఎంత తక్కువ ఈ సోషల్ మీడియా కోసమో ఈ స్క్రోలింగ్లోనో వీటిల్లో ఎంత తక్కువ టైం వేస్ట్ చేస్తే మనకి అంత టైం ప్రాక్టీస్కి మిగులుతుంది. ఇప్పటివరకు నేను చెప్పింది మోటివేషన్ కాదండి. ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పింది మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్. చూడండి, ఇలాంటి సందర్భాలు అంటూ ఉంటామా? మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది చూసుకోండి. మీరు ఎంత ఎక్కువగా బుక్స్ చదివితే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు చూసుకోండి. ఇట్లా అంటాం. ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ, ఎంత తక్కువ స్క్రోల్ చేస్తే అంత మంచిది. ఇలా ఎంత ఎక్కువ ఎంత తక్కువ ఇలాంటి సందర్భాలు తెలుగులో వాడుతూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఇలా న్యాచురల్గా స్టైల్గా మాట్లాడాలంటే ఎలా? ఈరోజు మనం ఆ కాన్సెప్టే నేర్చుకుంటాం. చూడండి, మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతారండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ మాట్లాడతారు అనడానికి ఇంగ్లీష్లో ఎలా చెప్పచ్చు? ఇదిగో ఈ ప్యాటర్న్, అంటే ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ యూస్ చేస్తాం. ఎలా? ద మోర్ ద మోర్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ మాట్లాడతారు. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ స్పీక్. మీరు ఎంత ఎక్కువ వింటే అంత ఎక్కువ అర్థం చేసుకోగలుగుతారండి అనాలి. ఎలా అంటాం? మీరు ఎంత ఎక్కువ వింటే అంత ఎక్కువ అర్థం చేసుకోగలుగుతారు. ద మోర్ యూ లిసన్ ద మోర్ యూ అండర్స్టాండ్. ఓకే, మీరు ఎంత ఎక్కువ వింటే అంత అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ వన్. మీరు ఎంత ఎక్కువగా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తే అంత ఎక్కువగా డిస్కవర్ చేయగలుగుతారు. ద మోర్ ప్లేసెస్ యూ విజిట్ ఆర్ ద మోర్ యూ ఎక్స్ప్లోర్ ద మోర్ యూ డిస్కవర్డ్. ఓకే, మీరు ఎంత ఎక్కువగా నవ్వుతారో అంత ఎక్కువ ఫ్రెండ్స్ని మీరు చేసుకోగలుగుతారు. ఎక్కువ నవ్వితే ఎక్కువ ఫ్రెండ్స్ అవుతారు. నిజమేనా? ఎస్, ఎ స్మైల్ కెన్ టేక్ యూ మైల్స్ కదా. ద మోర్ యూ స్మైల్ ద మోర్ ఫ్రెండ్స్ యూ కెన్ మేక్. ఓకే, సో ఇప్పుడు ద మోర్ యూజ్ చేసి నేను తెలుగులో ఒక 2 సెంటెన్సెస్ ఇస్తాను. మీరు దాన్ని ఇంగ్లీష్లో ట్రై చేయాలి. ఓకేనా? మీరు ఎంత ఎక్కువ మనీ సేవ్ చేస్తే అంత ఎక్కువ ఎర్న్ చేసినట్లే, అంటే అంత ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. మీరు ఎంత ఎక్కువ సేవ్ చేస్తే అంత ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. వచ్చిందా? ద మోర్ యూ సేవ్ ద మోర్ యూ ఎర్న్ అన్నట్టే లెక్క. ఓకే, మీరు ఎంత ఎక్కువ ట్రై చేస్తే అంత ఎక్కువ ఇంప్రూవ్ అవుతారు. ద మోర్ యూ ట్రై ద మోర్ యూ ఇంప్రూవ్. ఓకే, ఇది ఒక్క ప్యాటర్నేనా? ఇది ఒకటే కాదండి. ద మోరే కాదు. ఇప్పుడు ద మోర్తో పాటు ద బెటర్ అని కూడా చెప్పచ్చు. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అంత ఎక్కువ కాదు, ఈసారి అంత మంచిది. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. మీరు ఎంత ఎక్కువ హోమ్లీ ఫుడ్ తింటే మీ హెల్త్కి అంత మంచిది. అలా ఎక్కువ చేస్తే మంచిది, ఇంత ఎక్కువ చేస్తే మంచిది అని చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఇలాంటి సెంటెన్స్ ప్యాటర్న్ వాడతాం. ఎలా? ద మోర్ ద బెటర్. మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే అంత మంచిదండి. ద మోర్ యూ ఎక్సర్సైజ్ ద బెటర్. మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత మంచిది. ద మోర్ యూ ఎక్సర్సైజ్ ద బెటర్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్. మీరు ఎంత ఎక్కువ మీ ఫ్రెండ్స్తో లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేస్తే అంత మంచిది, అంత బెటర్గా మీరు ఫీల్ అవుతారు. ద మోర్ యూ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ద బెటర్ యూ ఫీల్. మీరు అంత బెటర్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది అని అన్నప్పుడు ద మోర్ ద బెటర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ద మోర్ ద బెటర్
యూజ్ చేసి నేను ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను. ఈ సెంటెన్స్ ప్యాటర్న్ యూజ్ చేసి మీరు ట్రై చేయండి. మీరు ఎంత ఎక్కువ వాటర్ తాగితే అంత మంచిది. ఎస్, ద మోర్ వాటర్ యూ డ్రింక్ ద బెటర్. ఓకే, నెక్స్ట్ వన్. మీరు ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే అంత మంచిది. ద మోర్ క్వశ్చన్స్ యూ ఆస్క్ ద బెటర్. ఓకే, సో ఇప్పుడు ఎంత ఎక్కువైతే అంత మంచిది, ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ అనేవి చూసాం. మరి ఇప్పుడు ఎప్పుడు ఎక్కువనే చెప్పాం, తక్కువ అని కూడా చెప్తాం కదా. మీరు ఎంత తక్కువ జంక్ ఫుడ్ తింటే అంత తక్కువ ఇల్ హెల్త్కి లోన్ అవుతారు. ఓకే, ఎంత తక్కువ తక్కువ అన్నప్పుడు ఏం చెప్తాం? సింపుల్. ఇప్పుడు మోర్ తీసేసి ఏం చెప్దాం? లెస్ చెప్దాం. ద లెస్ ద లెస్. ఓకే, మీరు ఎంత తక్కువ జంక్ ఫుడ్ తింటే అంత తక్కువగా హాస్పిటల్ పాలవుతారు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువగా మీకు ఎనిమీస్ ఉంటారు. ఇట్లా. సో ఎంత తక్కువ అంత తక్కువ అని చెప్పాలి. అప్పుడు ఇంగ్లీష్లో ద లెస్ ద లెస్. మీరు ఎంత తక్కువ మనీ సేవ్ చేస్తే అంత తక్కువ డబ్బులే ఉంటాయి మీతో. ఇది సింపుల్ అండి, మనకి ఇట్స్ అండర్స్టాండబుల్ కదా. ద లెస్ మనీ యూ సేవ్ ద లెస్ మనీ యూ హ్యావ్, ఆర్ ద లెస్ మనీ యూ సేవ్ ద లెస్ యూ హ్యావ్ విత్ యూ. మీతో అంత తక్కువ ఉంటాయి. సో ఇలా ఎంత తక్కువ అయితే అంత తక్కువ అని చెప్పడానికి ద లెస్ అని చెప్తాం. ఇప్పుడు నేను ఒక 2 సెంటెన్సెస్ తెలుగులో అడుగుతాను, ఇంగ్లీష్లో ద లెస్ యూజ్ చేసి మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎంత తక్కువ వింటారో అంత తక్కువ అర్థమవుతుంది మీకు. ఇలా పెద్దగా అనకపోవచ్చు, తక్కువ సందర్భాల్లో అంటాము, బట్ మనకి ఇది సెంటెన్స్ ప్యాటర్న్ తెలియాలి కదా, దానికోసం. ఓకే, మీరు ఎంత తక్కువ వింటే అంత తక్కువ అర్థమవుతుంది మీకు. ద లెస్ యూ లిసన్ ద లెస్ యూ అండర్స్టాండ్. మీరు ఎంత తక్కువ అటెన్షన్ పే చేస్తే అంత తక్కువ నేర్చుకుంటారు. ద లెస్ అటెన్షన్ యూ పే ద లెస్ యూ లెర్న్. ఓకే, సో ఇది ద లెస్. మరి మీరు ఎంత తక్కువ జంక్ ఫుడ్ తింటే అంత మంచిది, ఈసారి మంచిది అనాలి. ఇందాకట్లాగే బెటర్ పెట్టాం కదా, అలాగే ఇప్పుడు లెస్తో కూడా బెటర్ చెప్పచ్చు. మీరు ఎంత తక్కువ జంక్ ఫుడ్ తింటే అంత మంచిది. ద లెస్ జంక్ ఫుడ్ యూ ఈట్ ద బెటర్. ఓకే, మీరు ఎంత తక్కువగా మొబైల్ స్క్రోల్ చేస్తే అంత మంచిది. ద లెస్ యూ స్క్రోల్ యువర్ మొబైల్స్ ద బెటర్. మీరు ఎంత తక్కువ షుగర్ తింటే అంత బెటర్గా ఫీల్ అవుతారు. రైట్, మీరు ఎంత తక్కువ షుగర్ తింటే అంత బెటర్గా ఫీల్ అవుతారు. ద లెస్ షుగర్ యూ ఈట్ ద బెటర్ యూ ఫీల్. నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఎంత తక్కువగా వర్రీ అయితే అంత బెటర్గా నిద్రపోతారండి. ద లెస్ యూ వర్రీ ద బెటర్ యూ స్లీప్. మీరు ఎంత తక్కువగా టైం వేస్ట్ చేస్తే అంత బెటర్గా మీ రిజల్ట్స్ ఉంటాయి. ద లెస్ యూ వేస్ట్ యువర్ టైమ్ ద బెటర్ యువర్ రిజల్ట్స్ విల్ బీ. ఎప్పుడు మోర్ లెస్ ఈ కాంబినేషనే కాదు, ఒక్కొక్కసారి లెస్ మోర్ లెస్ కలిపి కూడా కాంబినేషన్స్ రావచ్చు. సీ దిస్ వన్, ద మోర్ ద లెస్. ఎంత ఎక్కువగా వరీ అవుతారో అంత తక్కువ మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ద మోర్ యూ వరీ ద లెస్ యూ ఎంజాయ్ యువర్ లైఫ్. వన్స్ అగైన్, మీరు ఎంత ఎక్కువగా వరీ అవుతారో అంత తక్కువనే మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేస్తారు. ద మోర్ యూ వరీ ద లెస్ యూ ఎంజాయ్ యువర్ లైఫ్. సింపుల్ ఎగ్జాంపుల్, గర్లిష్. ఇంకొకటి చూడండి, మీరు ఎన్ని ఎక్కువ బట్టలు కొంటారో అంత తక్కువ స్పేస్ ఉంటుంది మనకి వార్డ్రోబ్లో. ద మోర్ క్లోత్స్ యూ బై ద లెస్ స్పేస్ యూ గెట్ ఇన్ యువర్ వార్డ్రోబ్ టు ప్లేస్ దెమ్ కదా. ద మోర్ ద లెస్. ఇప్పుడు దీన్ని రివర్స్ ప్యాటర్న్ చూద్దాం. చూడండి, మీరు ఎంత తక్కువగా వర్రీ అవుతారో అంత పీస్ఫుల్గా ఉంటారు, అంత ఎక్కువ పీస్ఫుల్గా ఉంటారు. ద లెస్ యూ వర్రీ ద మోర్ పీస్ఫుల్ యూ ఫీల్. మీరు ఎంత తక్కువ స్ట్రెస్ తీసుకుంటారో అంత ఎక్కువగా మీ వర్క్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ద లెస్ స్ట్రెస్ యూ టేక్ ద మోర్ యూ కెన్ ఎంజాయ్ యువర్ వర్క్ లైఫ్. ఎప్పుడు ఈ మోర్ లెస్ ఇవే కాదండి, ఇంకా ఎలాంటి అడ్జెక్టివ్స్ అయినా యూజ్ చేయొచ్చు.
ఎలాంటి కంపారిటివ్ డిగ్రీస్ అయినా యూజ్ చేయొచ్చు. సి, ద ఎర్లియర్ ద బెటర్. మీరు ఎంత త్వరగా నిద్రలేస్తే అంత మంచిది. ద ఎర్లియర్ యూ వేకప్ ద బెటర్. ఓకే, ద బెటర్ యూ ఫీల్. మీరు ఎంత ఎర్లీగా నిద్రలేస్తే అంత బెటర్గా మీరు ఫీల్ అవుతారు. మనం ఎంత ముందుగా ఆర్ మనం ఎంత త్వరగా టికెట్స్ బుక్ చేస్తే అంత మంచిది. ద ఎర్లియర్ వీ బుక్ అవర్ టికెట్స్ ద బెటర్. ఓకే, సో మీరు ఎంత త్వరగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే అంత మంచిది. ద ఎర్లియర్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ద బెటర్. ఇది ఎర్లియర్ బెటర్. ద సూనర్, ఎంత తొందరగా, ఎంత ముందర, ఎంత తొందరగా వీలైతే అంత మంచిది, ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ద సూనర్ యూ గో టు బెడ్ ద బెటర్. మీరు ఎంత తొందరగా బెడ్కి వెళ్తే అంత మంచిది. మీరు ఎంత తొందరగా మీ కాలర్ ట్యూన్ మారిస్తే అంత మంచిది. ద సూనర్ యూ చేంజ్ యువర్ కాలర్ ట్యూన్ ద బెటర్. ఓకే, సో మీరు ఎంత త్వరగా ఆ జాబ్లో జాయిన్ అయిపోతే అంత మంచిది. ద సూనర్ యూ జాయిన్ దట్ జాబ్ ద బెటర్. సో ఇలా ఎంత ఎర్లీగా, ఎంత ముందుగా, ఎంత తొందరగా అని చెప్పినప్పుడు ఇవి యూజ్ చేయొచ్చు. అర్థమైందా? దిస్ ఈజ్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. దీని మీద మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తూ లెట్ మీ నో సమ్ ఆఫ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. మీ సొంతగా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మేక్ చేయండి యూజింగ్ ద మోర్, ద మోర్, ద మోర్, ద బెటర్, ద లెస్, ద బెటర్, ఇవన్నీ యూజ్ చేసి. ఓకే, ఐ విల్ రీడ్ దోస్ కామెంట్స్ అండ్ ఐ విల్ కరెక్ట్ దెమ్ యాజ్ వెల్. Take care. I'll catch you up with another concept very soon.